హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఒక ముఖ్యమైన ప్రదేశం చూపిస్తున్నాను. ఇది హైదరాబాద్లో ప్రముఖమైనటువంటి చూడాల్సిన ప్రదేశాల్లో శ్రీ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడండి. అందువల్ల ఈ ఈ శివలింగానికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇది నాగదేవతాలయము. ఇక్కడ కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. భక్తులు వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూశారు కదా రామలింగేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ ఎవరైనా భక్తులు ఏమైనా కొనాలన్నా షాపు కూడా ఉంది, పూజా సామాగ్రి దొరికే షాపు. ధ్వజస్తంభం దగ్గర మొత్తం అందరూ చక్కగా భక్తులందరూ దీపాలే పెట్టుకుంటున్నారు. ధ్వజస్తంభం దగ్గర ఒక శివలింగం ఉంది, అట్లాగే కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంది. లోపల అభిషేకాలు చేయలేని వాళ్ళు బయట చేసుకుంటారు. ఇక్కడ నందేశ్వర స్వామి కూడా ఉంది. అదే విధంగా ఇక్కడ స్థల పురాణం మొత్తం వివరంగా ఫొటోస్ తో సహా రాసి ఉందండి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా చాలా జరిగాయండి. చూసారు కదా. స్థల పురాణం మొత్తం మీకు వివరంగా చెప్తాను. లోపల అంతరాలయంలో వీడియో తీయడానికి కుదరదు, అందువల్ల చుట్టుప్రక్కల మొత్తం వీడియో అంతా తీశాను. ఇది ఉత్సవ విగ్రహాలు, స్వామివారి కళ్యాణాలు అప్పుడు ఇవి ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగాన్ని స్వామివారు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారు. లోపలన్నీ ఉపాలయాలు కూడా ఉన్నాయండి. శివపంచాయతన క్షేత్రం ఉంది, నరసింహస్వామి టెంపుల్ ఉంది, అట్లాగే రామాలయం ఉంది, నాగదేవతాలయం ఉంది. ఇలా ఉపాలయాలు చాలా ఉన్నాయండి. ఈ 108 శివలింగాలకి వచ్చిన భక్తులందరూ బయట పూజలు అభిషేకాలు చేస్తారు. స్థల పురాణానికి వస్తే సీతారాములు వనవిహారానికి వస్తున్నప్పుడు ఈ కొండగుట్ట చుట్టూ ప్రకృతి రమణీయతను చూసి ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించాలనుకున్నారంటండి. వెంటనే హనుమంతుడిని పంపించి కాశీ నుంచి శివలింగాలు తెమ్మంటే హనుమంతుడు 108 శివలింగాలు తీసుకొచ్చాడటండి. ఆయన తేవడం లేట్ అయ్యేసరికి రాముల వారు ఒక శివలింగాన్ని లోపల ప్రతిష్ఠించారు. దాంతో ఆంజనేయ స్వామి కోపం వచ్చి శివలింగాలన్నీ విసిరేసాడటండి. అవన్నీ చుట్టుప్రక్కల ఉన్న 108 శివలింగాలు అవేనండి. దాంతో శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని శాంతింపజేసి ఆయనతో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి, అలాగే ఈ గుట్టకి కేసరగిరి అని నీ పేరుతో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అభయం ఇచ్చాడంటండి. అదే కేసరగిరి నేటికి కేసరగుట్టగా వ్యవహారంలోకి మారిపోయిందండి. కిందకి రాగానే మంచి పార్క్ ఉంది. కార్తీక మాసం, శివరాత్రి ఇక్కడ చాలా యాత్ర ఉత్సవాలు బాగా జరుగుతాయండి. దేవాలయం JBS కి 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. కుటుంబ సమేతంగా కార్తీక వనభోజనాలు చక్కగా వెళ్ళి చేసుకోవచ్చు. ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. దేవుడి కృపకి పాత్రలు కండి. కుటుంబ సభ్యులందరూ కలిసి చూడాల్సినటువంటి మంచి పుణ్యక్షేత్రము. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.